అంటే ఇక్కడ ఎవరు సరైనోడు ఉంటాడో, ఎవరు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఇస్తాడో, ఒక 6 దోళ్ళు కొనుక్కుంటే ఎవరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాడో అని అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కోండి అన్న. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఇప్పుడు మన ఫామ్లో ఎన్ని దూడలు ఉన్నాయి అసలు ఒకసారి మీ పేరు ఫామ్ గురించి ఒకసారి చెప్పరా. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న మా విలేజ్ వచ్చి. నా పేరు వచ్చి శివ. మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు 50 నుంచి 60 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న. అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ్ళ నుంచి 5 దోళ్ళు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్న. అదే 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే 6 కానీ 7 కానీ 10 కానీ 15 కానీ 20 కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తామన్న. 6 తీసుకున్నా మా ఫామ్లో ఫ్రీ ఉంటుందన్న. రేట్ వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటుందన్న. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటాయన్న మా దగ్గర. ఇప్పుడైతే 50 దోళ్ళు ఉన్నాయన్న రెడీగా సేల్స్. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు సర్వేసు. గాల్దిన్న మండలం, అనంతపూర్ జిల్లా, సంజీపురం గ్రామం. ఈ దూడలు పెంచుకోవడానికి తీసుకెళ్తున్నాను. ఎన్ని దోళ్ళు తీసుకున్నావు అన్న? 10 తీసుకున్నాను. ఎవరు డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు? రాజమండ్రి వచ్చా శివ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చా. రాజమండ్రి వచ్చి శివ డైరీ ఫామ్ దగ్గర తీసుకున్నావు. అవునా? మీది అనంతపూర్ కదా? అనంతపురం. శివన్న రిసీవ్ చేసుకోవడం కూడా అంతా బాగుందా అన్న? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చినాడు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చారు. ఎన్ని తీసుకున్నారు? 10 ముర్రా జాతి దోళ్ళు తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చారు కదా? ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చా? ఇబ్బంది ఏం లేదు. బాగుంది కదా? రేట్లు రీజనబుల్గా ఉన్నాయా అమ్మా? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చారు. ఓకేనమ్మా, సక్సెస్ఫుల్ మళ్ళీ రావాలా? ఓకే అమ్మా. దీని ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు అన్న. 2 ఇయర్స్ ఉంటుందా? 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇది వచ్చి 2.5 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ప్యూర్ ముర్రా దూడ అనేది. ఓకే. రూపేకోస్ రింగ్ అంటారు చూడన్న, అదే రింగ్ టైప్ అనేది. ఓకే. క్వాలిటీ కూడా చూడండి, నెంబర్ 1 క్వాలిటీ దూడ. మనకైతే మొత్తం కూడా 50 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఎనీ టైం కూడా మన దగ్గర ఎన్ని ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి 50 దోళ్ళు. 50 నుంచి 60 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ అయితే ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కూడా బాగా సేల్స్ అయినాయి అన్నమాట. ఎన్ని దూడలు అమ్మారు ఈ వారం? ఈ వారం అయితే పచ్చంగా 70 దోళ్ళు అమ్మ. 70 దూడలు అమ్మారు. 70 దోళ్ళు అమ్మ వారం. 7 రోజుల్లోనే అమ్మేమన్నా 70 దోళ్ళు. 70 దోళ్ళు. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు రైతులందరూ? ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న. నిన్నైతే హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఒక 20 దోళ్ళు తీసుకున్నాడు అన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం. నంద్యాల నుంచి వచ్చి 9 దోళ్ళు తీసుకున్నాడు అన్న ఒక అతను. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న. అందులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మనం 6 దోళ్ళు పైన కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అన్న. అందువల్ల అందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న. అది ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారన్న. వాళ్ళు ఉన్నాకే రూమ్ కానీ ఫుడ్ కానీ మేమే ఇస్తున్నాం అన్న, అన్ని ఫ్రీ. అందువల్ల అందరూ వచ్చి చూసుకొని కొనుక్కుంటున్నారన్న మన దగ్గర. క్వాలిటీ కూడా చూడన్న, ప్యూర్ ముర్రా దూడది. క్వాలిటీ కూడా చాలా మంది రైతులు హీట్కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకో 2 మంత్స్ 3 మంత్స్ లో వచ్చేద్దన్న. చూసుకోవచ్చు. ఇంకో 2-3 నెలల్లో హీట్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీని రేట్ వచ్చేసి 28,000 పడుతుంది. 28,000 పడుతుంది. ఇది వచ్చేసి ఇది 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల ఏజ్. ఇది 23,000 పడుతుంది. 23,000. ఇప్పుడు మన దగ్గర అయితే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటాయన్న. సంవత్సరం దోడు 15,000 పడుతుంది అన్న. సంవత్సరంన్నర దోడు వచ్చి 16,000 నుంచి 20,000 లోపల ఉంటుంది అన్న. 2 సంవత్సరాల దోడు వచ్చి 20,000 నుంచి 30,000 దాకా ఉంటుంది అన్న. 2.5 వచ్చి 30,000 నుంచి 40,000 దాకా ఉంటుంది అన్న. 3 సంవత్సరాల దోడు అయితే 40,000 నుంచి 50,000 దాకా ఉంటాయన్న. 3 సంవత్సరాలు అయితే కొత్త క్రాసింగ్ అయినా కూడా ఉంటాయన్న మన దగ్గర. అది వాళ్ళు డైరెక్ట్గా వస్తే ఒక 2,000 3,000 అటు ఇటు తగ్గించేస్తామన్న. చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారన్న, శివ గారు 12,000కి 13,000కి దోళ్ళు ఉండవా మీ ఫామ్ లో అడుగుతూ ఉన్నారు. అంటే 12,000 13,000కి అయితే మా ఫామ్ లో అయితే మేము తీసుకురావన్న. అంటే అవి గ్రేడెడ్ ముర్రా దోళ్ళు వస్తాయన్న. ఇప్పుడు గ్రేడెడ్ ముర్రా దోళ్ళు తీసుకున్నాడు అనుకోండి రైతు, ఇప్పుడు అమ్మేస్తాం, తర్వాత బాధపడతాడన్న. అది తర్వాత తయారు చేసుకుంటే 55,000 వస్తుంది. అందువల్ల మేము తీసుకురాం. అదే ముర్రా దోళ్ళని ఎందుకు తీసుకొస్తాం అంటే మేము ఇప్పుడు 2,000 3,000 ఎక్కువైనా మంచి తీసుకుని క్వాలిటీ 15,000 16,000 పెట్టి మురాదం తీసుకున్నాడు అనుకోండి, తయారు చేస్తే 1,00,000 పైన వస్తుంది అన్న. 1,00,000 కింద రాదు, 1,10,000 1,20,000 వస్తుంది. రైతు కూడా ఇబ్బంది పడ్డాను. అందువల్ల ఎవరైనా వచ్చేవాళ్ళు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నా వచ్చి. ఇక్కడ చాలా మంది డైరీలు ఉన్నాయన్న. ఇక్కడ ఎవరు రాజమండ్రి వస్తున్నారంటే 1 2 3 సుట్లు చూసి కొనుక్కోండి అన్న. అంటే ఇక్కడ ఎవరు సరైనోడు ఉంటాడో, ఎవరు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఇస్తాడో, ఒక 6 దోళ్ళు కొనుక్కుంటే ఎవరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాడో అని అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కోండి అన్న. అది అన్ని జాగ్రత్త చూసుకొని కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్న. క్వాలిటీ తీసుకోవాలన్న మెయిన్. అది క్వాలిటీతో తీసుకున్నాడు అనుకోండి, తయారు చేసి అమ్ముకున్నా డబ్బులు వస్తుంది అన్న. అది
రైతులు అయితే చాలా మంది వస్తున్నారు. లాస్ట్ వీక్ అయితే ఒక 70 దూడలు అయితే సేల్ చేసి ఈ 7 రోజుల్లోనే అమ్మేమన్నా 70 దూడలు. ఇప్పుడైతే 50 దూడలు తెచ్చి సేల్ పర్పస్ పెట్టి సేల్ పర్పస్ లో ఉన్నాయి. ఎనీ టైం కూడా మనకి అంతే ఉంటాయి. ఎప్పుడు 50-60 ఉంటాయన్న. ఎప్పుడు నిశ్చితం ఎప్పుడు ఉంటాయన్న. ఓకే, ఒకసారి కాంటాక్ట్ నెంబర్. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా విలేజ్ వచ్చి. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోల్లో, ప్యూర్ బన్నీ దోల్లో, జాఫరాబాద్ క్రాసింగ్ దోల్లో మీకు ఎవరికైనా కావాలితే నేరుగా మా శివ డైరీ ఫామ్కి వచ్చి తీసుకోండి. మీరు నేరుగా వస్తే ఒక 2000-3000 అటు ఇట్లో తగ్గించేస్తాను. నా ఫోన్ నెంబర్ వచ్చి 8309954558 అన్న. మీకు ఎవరికైనా దోలు కావాలితే నేరుగా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా రండి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మొత్తం కూడా దూడలు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత తమ్ముడు? 15,000 అన్న. 15,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి, 50,000 వరకు ఉంటాయని చెప్పారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. 50,000 ఉంటుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఈ గడ్డేనా వేసేది దూడలకి? ఇదిగో అన్న గడ్డి కూడా ఇదే వేస్తాం. ఓకే, ఈ గ్లాస్ వేస్తాం. మార్నింగ్ ఎండుగడ్డి వేస్తాం, సాయంత్రం పచ్చిగడ్డి వేస్తాం. సొప్పు ఇది జాడు. ఓకే, ఏ గడ్డి అయినా తింటాయి అన్న. ఈ కట్టి మేపుకోవచ్చు, లేకపోతే కొద్దిగా తోట గానీ ఫీడ్ గానీ ఉందనుకోండి అన్న, అందులో లేకపోతే అలా తిరిగి మేస్తాయి. ఓపెనింగ్ రేట్ లో కట్టి మేపేలు అనేది ఏముండదు. ఖర్చు కూడా తగ్గుతుంది. ఖర్చు కూడా ఏం అవసరం లేదన్న. దానా కూడా మెయింటెన్స్ అవసరం లేదు. ఇట్లా ఫుల్గా ఎండుగట్టి ఫుల్గా వాటర్ ఉంటే సరిపోద్ది. లేకపోతే తోట కానీ ఉందనుకోండి, అలా ఓపెనింగ్ గ్రీజ్ లో అలా వదిలేస్తే అలా తిరిగి మేస్తాయి. ఓకే, ఇలాంటివి కూడా తీసుకుంటే మనకి రైతులకైతే డెవలప్మెంట్ అయినాక కొంచెం పెద్దగా అయినాక మనం అమ్ముకున్నా కూడా రూపాయి మిగులుతుంది. వీటిలో మదర్ మిల్క్ కూడా వచ్చి 12 నుంచి 16 లీటర్లు అన్న. ఓకే, అలాంటి వాటిలో మీకు తెచ్చి సేల్ పర్పస్ లో పెడుతున్నారు. అది గేదెలు తీసుకుంటాం మీద ఈ దోళ్ళ తీసుకుంటారన్న చాలా మంది. ఓకే, అది దోళ్ళ తీసుకుంటాం వల్ల దోళ్ళు తీసుకున్నారు అనుకోండి అన్న. ఇప్పుడు గేదెని కొనాలంటే 1,40,000 1,50,000 కడితే కానీ మంచి గేదె వస్తలేదన్న ఇప్పుడు టైంలో అయితే. అదే 1 సంవత్సరంన్నర దోళ్ళు 2 లక్షల్లో తీసుకున్నాడు అనుకోండి, తయారు చేస్తే 10 లక్షలు 11 లక్షలు వస్తుంది. బాగా ప్రాఫిట్ వస్తుంది. అందువల్ల గేదెల వల్ల దోళ్ళ బాగా కొనుగోలు చేస్తున్నారు రైతులు. ఓకే, చూసారా వారంలో 70 దూడలు అమ్మారంటే మామూలు విషయం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.